టు వాట్ ఎక్స్టెంట్ అండి మీరు బిలీవ్ ఇన్ లక్ ఇండస్ట్రీలో? లక్ ఏముండదండి, కష్టపడి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక టైం వచ్చినప్పుడు థింగ్స్ విల్ వర్క్అవుట్. ఓకే, బీన్ ఇన్ అవర్ ఫేవర్, అంతే. అవును. ఈ లీగల్ టర్మ్స్ ఎట్లా సార్? ఇప్పుడు ఇళయరాజా గారు చూస్తుంటారు, ఆయన టర్మ్స్ ఏదైనా ఆయన సాంగ్ యూజ్ చేసినప్పుడు ఆయన పంపిస్తూ ఉంటారు చాలా మందికి. మనం చూస్తూ ఉన్నాం సార్ డైలీ సోషల్ మీడియాలో, కోర్టులో ఇంత కేసు అయింది, ఇంతమంది ఐ మీన్ డిఫమేషన్ కేసు, లైక్ నా సాంగ్ నా పర్మిషన్ లేకుండా, డిఫమేషన్ కట్టుబడి కాదు కానీ నా సాంగ్ నా పర్మిషన్ లేకుండా యూజ్ చేస్తున్నారు, సో ఐఎమ్ డిమాండింగ్ దిస్ అని చెప్పేసి వచ్చినాయి సార్ చాలా. అది ఏం సార్ అది? 100% ఐ సపోర్ట్ ఇళయరాజా సార్ ఫర్ వాట్ ఎవర్ ఈస్ ఫైటింగ్ ఫర్. ఓకే, ఎందుకంటే అండి, there is a two kinds of in law, especially contracts అన్ని ఓపెన్ చేస్తే there is something what we give to the audio వాళ్ళకంటే రైట్స్ ఇస్తాం. అంటే మా ద్వారా కొనుక్కొని యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ కంపెనీ, ఆడియో రైట్స్ వి గివ్. బట్ ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఆ రాయల్టీస్, దానికి సంబంధించిన రాయల్టీస్ ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరనే ఉంటాయి. ఓకే ఓకే సో నేను సపోజ్ నేను కంపోజర్, మీరు ఒక ఆడియో కంపెనీ, మీకు రైట్స్ నేను అమ్మినా, బట్ ఆ టైంలో నేను ఏ టర్మ్స్ లో అమ్మినా తెలియదు. ప్రొడ్యూసర్ కి దిస్ ఇస్ ద లా అన్నసరికి, లా ఈజ్ లైక్ రోలర్ కోస్టర్. లా అనేది ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ కి ఇచ్చాను, ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఇచ్చాడు, నేను ప్రొడ్యూసర్ కి సాంగ్ ఇచ్చాను, ప్రొడ్యూసర్ మీకు అమ్మాడు. సో అంటే ఆడియో కంపెనీకి అమ్మాడు, ఆడియో కంపెనీకి ప్రొడ్యూసర్ కి ఏం కాంట్రాక్ట్ ఉందో తెలీదు, మ్యూజిక్ డైరెక్టర్ కి లేబుల్ కి ఏం కాంట్రాక్ట్ ఉందో తెలియదు, ప్రొడ్యూసర్ కి నాకు ఏ కాంట్రాక్ట్ ఉందో తెలియదు. సో ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది అంటే, ఫ్యూచర్ లో సాంగ్ పెద్ద హిట్ అయిపోయింది, లేకపోతే ఫ్యూచర్ లో ఎవరో వాడుతున్నారు, అప్పుడు ఇవన్నీ బయటికి వస్తాయి. వచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఎంత కొట్లాడినా, ది ప్రొడ్యూసర్ కెన్ యూజ్ ద సాంగ్ ఫర్ దేర్ ఫిల్మ్, ఆడియో కంపెనీ కెన్ హ్యావ్ ద రైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఫిల్మ్ లో సాంగ్ ఉంది కాబట్టి ఆ సాంగ్ రైట్స్ ఆడియో కంపెనీల దగ్గర ఉంటుంది. బట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్ ద రాయల్టీ అనేది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరనే అండ్ లిరిసిస్ట్ దగ్గరనే ఉంటుంది, దాన్ని ఎవరు టచ్ చేయలేరు. రాయల్టీ సింగర్ కి ఆపాదించారు సార్? లైక్ సింగర్ ఈజ్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్ కదండి. సింగర్ ఈజ్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్. సింగర్ వచ్చి రెండర్ అంటే తన వాయిస్ తో పాడి వెళ్ళిపోతున్నారు. అండ్ చెప్పాలంటే రాయల్టీ రావట్లేదేమో, కానీ సింగర్సే కదండి వరల్డ్ వైడ్ మొత్తం వాళ్ళే. ఇప్పుడు ఒక ఇళయరాజా సార్ సాంగ్స్ అన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు స్టేజ్ మీద పాడి 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 ఎర్నింగ్ క్రోర్స్, రైట్? రెహమాన్ సార్ సాంగ్స్ పాడి పాడి ఎర్నింగ్ క్రోర్. దేవిశ్రీ ప్రసాద్ సార్ వాళ్ళ సాంగ్స్ కూడా దే ఆర్ సింగింగ్ అవుట్ సైడ్ అండ్ ఎర్నింగ్ వరల్డ్ వైడ్ తిరుగుతున్నారు. చెప్పాలంటే అసలు మ్యూజిక్ కంపోజర్స్ కంటే సింగర్స్ సూపర్ బిజీ ఉంటారు. సూపర్ కాన్సర్ట్స్ జరుగుతుంది. సో కాన్సర్ట్ లో వాళ్ళు పాడుతుంటే ఏమనుకుంటారు అందరూ, వాళ్ళే అంతా చేశారు అనుకుంటారు. బట్ హ్యాపీలే, వాళ్ళు కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సాంగ్, బట్ దే ఆర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద సాంగ్ అనేది జనాలు గుర్తించాలి. ఇట్ ఈస్ నాట్ దేర్ కంప్లీట్ అనేది. సో సింగర్స్ వస్తే అదండి, సింగర్స్ దే ఆర్ బిజీ, దే ఆర్ డూయింగ్ అ వరల్డ్ టూర్. మ్యూజిక్ డైరెక్టర్స్ ని పిలవరు, సింగర్స్ ని పిలుస్తారు, ఎందుకంటే వాళ్ళు స్టేజ్ మీద పాడతారు కాబట్టి. కానీ వెనకాల అదే పాటకి చాలా కష్టం ఉంటుంది. సో ఐ 100% సపోర్ట్ ఇళయరాజా సార్ అబౌట్ దిస్, ఎందుకంటే హీ రోట్ ద సాంగ్స్ అండ్ ద లిరిసిస్ట్ లిరిక్స్ రాశాడు, హీ కంపోజ్ ద సాంగ్. సో వీళ్ళిద్దరికే ఉంటాయండి రైట్స్, అండ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్, విచ్ ఇస్ రియలీ రియలీ గుడ్, అండ్ ఐ అప్రిషియేట్ అండ్ ఐ విల్ స్టాండ్ విత్ దెమ్. ఓకే సార్, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక మ్యూజిక్ కంపోజర్ కి ఎంత డ్యూరేషన్ సార్? లైక్ స్పాన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే బతుకున్నంత కాలం, లేదా నీకు ఇష్టం ఉన్నంత కాలం. ఓకే, అంతే. అంటే ఒక పెద్ద సినిమాలు వస్తేనే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్, చిన్న సినిమాలు ఉంటే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కాదు, లేదా అండర్ రేటెడ్ అనేది ఏమీ లేదండి. అదంతా ఈ కమర్షియల్ అన్న వర్డ్, అండర్ రేటెడ్, ఇదంతా మనం సృష్టించుకున్నాం ఇక్కడ తెలుగులో. అసలు ఈ టర్మినాలజీ లేదు బయట ఎక్కడ. ఫిలిం కంపోజర్ ఇస్ అ ఫిలిం కంపోజర్, ఫిలిం డైరెక్టర్ ఇస్ అ ఫిలిం డైరెక్టర్, బీట్ బిగ్ ఆర్ స్మాల్. సో ఇక్కడనే ఇది ఉంది. కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు అనుకున్నన్ని రోజులు వాళ్ళు సాంగ్స్ చేయొచ్చు, సినిమాలు చేయొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, చచ్చేంత వరకు చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆఫ్టర్ 5 years ఐ డోంట్ వాంట్ టు డూ అనుకున్నాను అనుకోండి, ఐ విల్ నాట్ డూ. ఇప్పుడు
ఈ ప్రైవేట్ సాంగ్స్ అనేవి చాలా భూమి ఉన్నాయి సార్. అవును, ఏంటి ఎనీ ఐడియా ఆఫ్ మేకింగ్? ప్రైవేట్ సాంగ్ ఇప్పుడు 80s నుంచి బూమ్స్ ఉన్నాయి. చాలా సో ఎక్కడ 99 మీకు గుర్తుందో లేదో, 99 2000 టైంలో ప్రైవేట్ సాంగ్స్ ఎంత బూమ్ అయిపోయినాయి అంటే ఆ టైంలో స్పెషల్ గా ఛానల్స్ వచ్చేటి వాటి కోసం. ఓకే, నేనే ఫస్ట్ నేను చూసిన ఐటీవీ అని ఇంకా చాలా ఛానల్స్ వచ్చాయన్నమాట వాటి మీద. బాంబే వేకింగ్స్, సిల్క్ రూట్, యుఫోరియా, ఇంక్రెడిబుల్, హండ్రెడ్స్ ఆఫ్ బ్యాండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఆల్బమ్స్. ఇప్పుడు అది మళ్ళీ మన తెలుగులో వస్తుంది, విచ్ ఇస్ హ్యాపీ. అవును. యూ హ్యావ్ ఎనీ ఐడియా టు డూ ఎనీ కైండ్ ఆఫ్ దిస్? ఎస్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ అన్ ఆల్బమ్స్ అండి, వీడియో ఆల్బమ్స్ ప్లాన్ చేస్తున్నాను. స్టోరీ, చిన్న ఒక స్టోరీ ఉంటది, సాంగ్ ఉంటది, అండ్ డెఫినెట్లీ విల్ సీ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వీడియో ఆల్బమ్స్. ఓకే సార్, ఓకే. నేను ఒక్క వీడియో ఆల్బమ్ ఒక్కటప్పుడు అంత ముందు చేశాను, బట్ యా ఐఎమ్ ప్లానింగ్ టు డూ. ఓకే సార్. ఇట్లా సార్ జర్నీ ఎలా ఉంది? ఇంకా ఫిల్మ్స్ ఏంటి, అప్కమింగ్ ఫిల్మ్స్? జర్నీ ఇప్పుడు ప్రజెంట్ కథకళి అని ఒక మూవీ చేస్తున్నాను, రాజాది రాజా అని ఒక మూవీ చేస్తున్నానండి. ఇవి రెండు ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. నెక్స్ట్ ప్రశాంత్ గారితో కొలాబరేట్ అయ్యి ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి. ఓకే, డెబ్యూ డైరెక్టర్ తో మళ్ళీ వర్క్ చేస్తున్నాను. సో దండోరా అంటే హానెస్ట్లీ స్పీకింగ్ థియేటర్ కన్నా ఓటీటీలో బాగా పెర్ఫార్మ్ చేసింది ఇన్ మై ఒపీనియన్. లైక్ దండోరా డిడ్ రియలీ వెల్ ఇన్ ఓటీటీ. సో అలాంటి ఒక సినిమా మీ కెరీర్ కి ఎంత బూస్ట్ ఇచ్చింది సార్? లైక్ మ్యూజిక్, ఓటీటీ థియేటర్ పక్కకు పెడితే సినిమా మటుకు చాలా హెల్ప్ అయిందండి నాకు. అండ్ నేనేం చూస్తున్నా అంటే, నేను హెల్ప్ అయినానా లేదా సినిమాకి? డెఫినెట్లీ బిగ్గెస్ట్ అసెట్ మ్యూజిక్. ఆ పర్స్పెక్టివ్ లోనే సినిమా మేము చేసాం కాబట్టి ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఫీలింగ్ అనమాట, అరే ఈ సినిమాకి నేను న్యాయం చేశానా లేదా, రిలీజ్ డే రోజు కూడా నేను ఇదే ఆలోచిస్తున్నాను అనమాట. కానీ గవర్నమెంట్ గుర్తించి స్టేట్ అవార్డ్, లేదు నువ్వు బాగానే చేసావు, ఇదిగో తీసుకో అవార్డ్ అని చెప్పి ఇస్తున్నారు. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. అంటే ఆ సినిమా గురించి మాట్లాడాలంటే, నాకు ఆ రవి కృష్ణని చంపే సీన్ ఉంటది కదా, టెరిఫిక్ ఉంటది అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్. కుల్లపిచ్చి. సో సినిమా కథ చెప్పినప్పుడు నాకు నచ్చిందే అది, కుల్లపిచ్చి. మనిషికి సావుకు కూడా చోటే లేకపోతే అదేం కుల్లపిచ్చి అండి. నాకు తెలిసి 100లో ఒక 1% ఒకరికొకరికి అట్లా కుల్లపిచ్చి ఉంటది. కానీ ఆ కుల్లపిచ్చి, ఇగో ఈ కులం వాళ్ళకి కుల్లపిచ్చి ఉంది అని ఏలెత్తి చూపించేలాగా 99% వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ 1% జనాల వల్ల. ఇప్పుడు దండోరా హిట్ అయిందంటే ప్రతి కులం చూసిందే కదా, సినిమా చూసే కదా ఓటీటీలో దాన్ని హిట్ చేశారు. ఒకళ్ళ వల్ల ఏది జరగదు కదా సార్, ఇట్స్ కలెక్టివ్ ఎఫర్ట్. లైక్ ఒక కులం చూసారు, ఈ కులం చూడలేదు అంటే ఇక్కడ బతకలేము సార్. 2026 లో ఉన్నప్పుడు మనం కేవలం ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే ఎక్కడ సార్? ఇంకా మన ప్రపంచం ఎంతో ముందుకు వెళ్ళిపోతుంటే మనం కులం పేరుతో వెనక్కి అవును. అండ్ అది కులము అనేది అది చాలా డేంజరస్ థింగ్ అండి. అది కుల్లపిచ్చి అనేది చాలా డేంజరస్ థింగ్. ఎంత దూరం ఉంటే దానికి అంత మంచిది.